మీ ఆడవాళ్ళు అందంగా ఉండడానికి అన్ని ఫాలో అవుతారు, ఒక్కటే వదిలేస్తారు. ఏంటది? ఆడతనం. మరి వెళ్ళి అందరికి చెప్పొచ్చు కదా. అదిగో వేస్తున్నావు. మీరా? నేను అదిగో మళ్ళీ వేస్తున్నావు. ఇవన్నీ మీతో స్నేహం చేశాక. అబ్బా ఏం గుచ్చుకుందిరా. ఇదిగా ఈ తీపి నొప్పికే నువ్వంటే అలా కనెక్ట్ అయిపోయాను. ఇదిగా ఇప్పుడే వస్తానుండే. ఏమన్నా ఎమ్మెల్యే గారు, ఎన్ని రోజులు అలా చూస్తూ ఎంజాయ్ చేస్తారు? ప్రాక్టికల్ సెటప్ చేయాలి. బానే ఉంది అని. అసలు నీ పూర్తి పేరు ఏంటి? తుమ్మిద పాపారావు సార్. తుమ్మిదా? మరి ఇంకే పూలు అక్కడ ఉన్నా, వెళ్ళి వాలిపో. వాళ్ళు చూస్తే పారిపోవాలనిపిస్తుంది సార్. అంటే నేను పువ్వుల మీద వాళ్ళను సార్. ఎందుకని? ప్రాబ్లం. మళ్ళీ అయ్యా చూడు, అవస్థ ఎటో చూడు పాపం. ఓకేనండి. అటు చూడు చూడు. అయ్యా నువ్వు లోపలికి వెళ్ళి షూట్ చెయ్యి సార్. అవకాశం వచ్చినప్పుడు ప్రతివాడు బయటపడతాడరా, అప్పుడు మనం బయట పెట్టాలి కదా. ఓకేనండి అయ్యా. హలో, మీకు సర్ప్రైజ్ అండ్ గుడ్ న్యూస్. గెస్ వాట్? ప్లీజ్, ఇప్పుడు నేను మూడ్ లో లేను. నేను చెప్పే న్యూస్ వింటే మూడ్లోనే కాదు, ఈ భూమి మీదే ఉండవు, అలా గాల్లో తేలుతూ ఉంటావు. సరే చెప్పు. మమ్మీ డాడీ మన పెళ్లి కప్పుకున్నారు తెలుసా? ఓ, ఏంట్రా అలా ఉన్నావు? హే వావ్, ఇది మనోరి బ్రిడ్జ్. ఇంత అందంగా ఎలా వేయగలిగావురా? మనల్ని పరిచయం చేసిన బ్రిడ్జ్. పరిచయం చేసిన బ్రిడ్జిని ఇంత అందంగా గీసావంటే పరిచయమైన నన్ను ఇంకెంత అందంగా గీస్తావో. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అర్జున్. నీ లవ్ లో, నీ ప్రపంచంలో నేనెంత అందంగా ఉన్నానో మా వాళ్ళందరికీ చూపించాలనుంది. 18 years గా నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావో ఆ బొమ్మే చెప్పాలి. అంతేకాదు, నువ్వు గీసే ఆ బొమ్మే మన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ కి డిజైన్. నా లైఫ్ లాంగ్ అదొక స్వీట్ మెమరీగా గుర్తుండిపోవాలి. ప్లీజ్. ఇంకెప్పుడైనా గీద్దాం. లేదు అర్జున్, ఇప్పుడే గీయాలి. చూడు. వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నాకిప్పుడు మొత్తం క్లియర్గా అర్థమైంది. ఎవరా అమ్మాయి? ప్లీజ్ డోంట్ ప్రిటెండ్, చెప్పు. స్వీటీ, నువ్వు అనుకుని ప్రేమించిన అమ్మాయి. మిస్టేక్ నాదే అర్జున్. నీతో స్వీటీ అనిపించుకోవాలని మా పక్కింటి అమ్మాయి పేరు చెప్పాను. ఆ పక్కింటి అమ్మాయి కొన్నాళ్లకి మా ఇల్లు కొని మా ఇంటి అమ్మాయి అయింది. నువ్వు ఆ అమ్మాయి అని మిస్అండర్స్టాండ్ చేసుకోవడంలో తప్పలేదు. బట్ మిస్టేక్ జరిగిపోయింది. దాని వర్త్ ఒక లైఫ్ అని నాకు అర్థమైంది. ఎనీవే అర్జున్, మనమిద్దరం ఒకటైతే హ్యాపీగా ఉండేది నేనొక్కదాన్నే, నువ్వు కాదు. నువ్వే హ్యాపీగా లేనప్పుడు మన ప్రేమకే అర్థం లేదు. మనిద్దరి మధ్య ప్రేమకి ముందు ఓ స్నేహం ఉందిగా, ఆ స్నేహంతోనే బతికేద్దాం. రా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం. నీ మనసులో తనే ఉంది. But what about you?
ఇక్కడ సిచ్యువేషన్ గురించి నువ్వేం ఆలోచించకు రా ప్లీజ్ డోంట్ లూజ్ హర్ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్